Mr. Baji sir, Amba Das sir, Naresh sir, and Dr. Shri Sheikh Rahmatullah Gal. 2005 July 1st స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం 14 years కంప్లీట్ అయ్యి 15th year రన్నింగ్లో ఉన్నాం. ఈ 15 సంవత్సరాల్లో మనం 42 వెంచర్లు వేసుకున్నారు. ఈ పద్మశ్రీ పరంగా మన ఎండి గారు శ్రీ ఆన్పూర్ ఎండి గారు శ్రీ పిఎస్ రావు గారు ఈ కంపెనీ ఎండి కమ్ మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చైర్మన్. సార్ బిఫోర్ పద్మశ్రీ టౌన్షిప్ ఈజ్ ఏ ఎక్స్-సర్వీస్ మ్యాన్, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. సార్ ఎక్స్-సర్వీస్ మ్యాన్ వచ్చి సార్ రిటైర్డ్ అయ్యి అలాగే అడ్మినిస్ట్రేషన్లో చేసి మార్కెటింగ్ మేనేజర్గా చేసి సార్ ప్రమోటర్గా కంపెనీ పెట్టుకుని ఎస్టాబ్లిష్మెంట్గా 14 years నుంచి రన్ చేస్తున్నారు. దెర్ ఈజ్ నో పార్ట్నర్ సార్, ఎవరు డైరెక్టర్స్, నో డైరెక్టర్స్, ఈజ్ ఎ సింగిల్ మేనేజ్మెంట్. ఈ పద్మశ్రీ ఈ 14 years ఎక్స్పీరియన్స్లో 14 years కాలంలో మనం ఎంతో మందికి సర్వ్ చేస్తున్నాం, ఎన్నో వెంచర్స్ చేసాము, బ్రాంచెస్ కూడా అలాగే పెట్టుకోవడం జరిగింది. అలాగే ఏపీలో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు, కర్నూలు ఆల్రెడీ మనం బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసాం, కొన్ని మెర్జ్ చేసుకోవడం కూడా జరిగింది. తెలంగాణలో ఇప్పుడు వెల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నాం. ఈ 42 వెంచర్లు మనం శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే ఈ హైవేస్లో వేయడం జరిగింది. నెక్స్ట్ అప్కమింగ్ వెంచర్స్ కూడా మనం చాలా వెంచర్స్ ఇవ్వబోతున్నాం పద్మశ్రీ పరంగా. ఈజ్ ద డైనమిక్ లీడర్. ఈ డైనమిక్ లీడర్ ఆధ్వర్యంలో మేమంతా పనిచేయడానికి మేము చాలా గర్విస్తున్నాము, చాలా మనం ప్రౌడ్ ఫీల్ అవుతున్నాము. ఈజ్ ఏ మిలిటరీ రూల్స్ ఉంది. వేరే వేరే కంపెనీలో మన రిజిస్ట్రేషన్ కానీ వేరే వేరే మన లేట్ ఉండొచ్చు, కానీ పద్మశ్రీలో ఎంతవరకు కస్టమర్ పరంగా సార్ మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రాలేదు, మా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, అమౌంట్ కట్టించుకుని ఇలా తిప్పుతున్నారని ఒక కంప్లైంట్ అనేది లేదు. అంటే మనంతా ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాం మన కస్టమర్స్. అంటే ఇంత రిజిస్ట్రేషన్ అనేది ఇంత సిన్సియర్గా ఉంటాయి. మన మార్కెటింగ్ పరంగా కూడా మనకు రావాల్సిన బెనిఫిట్స్ వాట్ ఎవర్ స్కీమ్స్ కానీ ఏది ఆన్ టైంలో వెళ్ళి వాళ్ళకి మన కస్టమర్ పరంగా మార్కెటింగ్ పరంగా చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర
మ్యాక్సిమం కొన్ని స్క్వేర్ యార్డ్స్, లక్షల స్క్వేర్ యార్డ్స్ కూడా మనం ఇచ్చున్నాము. మార్కెటింగ్ వాళ్ళు దాదాపు 10,000 మంది ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో ఎండి గారు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ మార్కెటింగ్ పరంగా కూడా మన దగ్గర ఆల్రెడీ లైవ్లో నెట్వర్కింగ్ కూడా మనకు ఒక 5,000 మంది వర్కింగ్లో ఉన్నారు, అంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ నెట్వర్కింగ్. అందుకని పర్పస్లీ గ్రోత్ అనేది మనం ఎప్పటికప్పుడు ఇంకా గ్రోత్ పెరుగుతూనే ఉంది ఇలాంటి హానరబుల్ కంపెనీ. అదేవిధంగా నేను నా పరంగా చూసుకుంటే నేను 2013లో జాయిన్ అయ్యాను పర్పస్లీలో. 2013లో యాజ్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా జాయిన్ అయ్యి చిన్నగా బ్రాంచ్ మేనేజర్ వరకు మనం ఎదిగి, అంటే మనం ప్రూవ్ చేసుకొని మన టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకుంటే ఇక్కడ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అంటే వేరే వేరే కంపెనీలు ఏంటంటే ఎండి కంపెనీలో మన పాలిటిక్స్ అనేది ఎక్కువ ఉంటాయి, అంటే బ్రాంచ్ మేనేజర్ కానీ వాళ్ళు అక్కడే ఎదగాల ఎదగకుండా చేయాలనేది. ఇక్కడ అలా కాదు, మన వర్క్ చూపించుకోగలిగితే మనం ఇక్కడ చాలా వరకు ఎదగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఈ పద్మశ్రీలు అనేది దీనికి ఇక్కడ పొలిటికల్ ప్రభావం కానీ మతపరం కానీ ఏముండదు. ఇక్కడ ఫ్రీడంగా మనం చాలా వర్క్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా మందికి సర్వీస్ ఇస్తున్నాము. అలాగే ఇంకా మనం ఎంతో మందికి సర్వీస్ ఇవ్వడానికి ఈ పద్మశ్రీలో ఇంకా నేను ఎంతో కాలం పనిచేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం టిల్ ది ఎండ్ పద్మశ్రీ ఉన్నంత కాలం 100% నేను నా సర్వీస్ అనేది ఇస్తానని ఎండి గారు లేకపోయినా ఎండి గారి సభముఖంగా నేను అందరికీ చెప్తున్నాను. చాలా దూరంలో ఇంతవరకు మనం ఒక ప్రాబ్లం అనేది లేదు. ఎందుకంటే మనకు చాలా కస్టమర్స్, లిటిగేషన్స్ కస్టమర్స్ కానీ ఓల్డ్ కస్టమర్స్ కానీ వచ్చున్నారు. కానీ మనం వాళ్ళకి కూడా సర్వీస్ ఇచ్చుకుంటూ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం బాసిరెడ్డి గారు ఉన్నారు, శ్రీ బాసిరెడ్డి గారు ఇందా మనం అనౌన్స్ చేసినట్టు చీఫ్ జనరల్ మేనేజర్ బాసిరెడ్డి గారి దగ్గర మనం తీసుకెళ్ళి ఏమైనా షార్ట్అవుట్ చేసుకోవడం, అక్కడ కూడా ఇష్యూస్ క్లోజ్ అవ్వకపోతే మన ఎండి గారి దగ్గర తీసుకెళ్ళడం, అక్కడ ఇష్యూస్ ఏమైనా షార్ట్అవుట్ చేసుకోవడం, ఇలా మన టాప్ టు గ్రౌండ్ లెవెల్ వరకు ఎవరికి డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. అదేవిధంగా వేరే వేరే కంపెనీలు అయితే ఎండి గారు అనేది మనం చూడం యాక్చువల్గా, నాకు చాలా తెలుసు. కానీ ఇక్కడ ఎండి గారు మనకి ఎప్పుడైనా అవైలబుల్ ఉంటారు. మన సేల్ క్లోజింగ్ పర్పస్లో కానీ మనకి ఏమన్నా ప్రాబ్లం వస్తే నేను ఎందుకు మీకు నేను వెనకాల ఉన్నాను, నువ్వు క్యారియర్ని నన్ను భుజం తట్టి నడిపించి ఎండి గారు మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి ఎండి గారి డైనమిక్ ఎండి గారి లీడర్ అడ్వరంలో మనం జాయిన్ చేయడం వల్ల నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 13 సంవత్సరాలు ఈ 13 ఇయర్స్ ఏదైతే జాయిన్ అయ్యి దీంట్లో మనం చాలా వరకు సర్వీస్ ఇచ్చున్నాము. చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చింది. చాలా ప్రాబ్లమ్స్ ఎండి గారు దగ్గర ఉండి షార్ట్అవుట్ చేసి ఇంకేం ప్రాబ్లం లేదు నేనున్నాను మీ క్యారియర్ అని భుజం తట్టి నడిపించి ఇంకా మనం గ్రోత్ చేద్దాం ఇలా చేద్దామని చాలా మనం మీటింగ్లు పెట్టుకుని కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏదైతే టార్గెట్స్ ఇస్తున్నారో ఆ టార్గెట్లు హార్నెస్ను మనం కృషి చేస్తూ ఆ టార్గెట్స్ కూడా కృషి చేసి మనం కంప్లీట్ చేస్తున్నాము. దానికి కూడా మీ మార్కెటింగ్ సపోర్ట్ కానీ మనకు చాలా మంది హెల్ప్ఫుల్గా ఉన్నారు. వాళ్ళందరికీ నా పరంగా ధన్యవాదాలు సార్. Okay, so we now next have Shri Ambada sir. పద్మశ్రీ కంపెనీ స్టార్ట్ అయ్యి మనకి 15 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పుడు ఈ 15 సంవత్సరాల్లో ఎన్నో వెంచర్ వేసాం. ఇందాక మనం బియ్యంగా చెప్పినట్టు 42 వెంచర్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా వెంచర్ మనకి ఏంటంటే కంటిన్యూగా మన దగ్గర ఈ వెంచర్స్ అనేది 1 by 1 వస్తూనే ఉంటుంది, గ్యాప్ లేకుండా. ఈ మార్కెటింగ్ వాళ్ళకి ఎనీ టైం మనకు వర్క్ ఉంటుంది. ఇక్కడ కస్టమర్స్ కూడా మనం మంచి మంచి ప్లాట్లు మంచి ప్రైమ్ లొకేషన్లో మనం వెంచర్ వేసి వాళ్ళకి అతి తక్కువ టైంలో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ డబల్ ట్రిపుల్ అయ్యే విధంగా మనం ఆ విధంగా వాళ్ళు ఆలోచించి ఎండి గారు వేస్తారు. ఎందుకంటే ఎండి గారు ఓన్లీ ఒక డబ్బులు ఒక 2-3 లక్షలు ఒక 2-3 కోట్లు పెట్టి ఒక వెంచర్ వేసి ఆ విధంగా లాభాపేక్షతో కాకుండా ఒక సర్వీస్ ఓరియంటెడ్లో మళ్ళీ అదేవిధంగా కస్టమర్స్ మన దగ్గర తీసుకున్న ప్లాట్ తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కస్టమర్స్ కానీ మార్కెటింగ్ సిబ్బంది కానీ ఏ విధంగా కూడా వాళ్ళు నష్టపోకుండా అన్ని రకాలుగా డెవలప్ అయ్యే విధంగా చూస్తుంటారు. అందుకే పద్మశ్రీ టౌన్షిప్ 15 సంవత్సరాల నుంచి ముందుకు విజయపథంలో ముందుకు సాగుతుంది. పద్మశ్రీ సంస్థ ఒకటి కంపెనీలో ఓరియంటెడ్ కాకుండా ఫ్యామిలీ ఓరియంటెడ్గా రన్ అవుతుంది. ఎండి గారు కూడా మాకు సంస్థ పెద్ద అయినా కానీ ఎంతో క్లోజ్గా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ పద్మశ్రీలో. ప్రతి స్టాఫ్ కానీ ప్రతి మార్కెటింగ్ పర్సన్ కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నారు మన ఎండి సార్. ఏ విధంగా అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన స్టాఫ్ కానీ మార్కెటింగ్ సిబ్బంది కానీ బర్త్డే కానీ మ్యారేజ్ డే ఉంటాం కానీ ప్రతి ఒక్కరికి మ్యారేజ్ డే అయితే ఇంటికి వెళ్ళి వాళ్ళకి బొకేతో సత్కరించడము, బర్త్డే అయితే ఆఫీస్లో ఒక ఈవెంట్ క్రియేట్ చేయడము, ఇలాంటి అన్ని చేయడం వల్ల పద్మశ్రీ అనేది మాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అవుతాం. ఒక వర్క్ లాగా కాకుండా మేము వర్క్ లా ఉంటుంది కాకుండా మనం ఫ్యామిలీ రన్ చేయడం వల్ల మనకి ఏంటంటే వర్క్ చేసినట్టు మన ఫీలింగ్ ఉండదు. మనకి వర్క్ చేసిన ఫీలింగ్ ఉండకుండా మేము ఎంతో ఆనందంగా ఇంకా ఎక్కువ టార్గెట్స్తో ఎక్కువ బిజినెస్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఈ యొక్క బిజినెస్లో మాకు ఎండి గారి సపోర్ట్ ఎంతో ఉంది. మాకు ఈ విధంగా సపోర్ట్ చేసినందుకు మా ఎండి గారు మేము చాలా ఈ యొక్క సభాముఖంగా మనం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అంతేకాకుండా ఈ మార్కెటింగ్ సిబ్బంది కూడా
ఇదే విధంగా మాకు సపోర్ట్ చేస్తూ పై ఇంకా ముందు వచ్చే వెంచర్లలో మీరు ఎక్కువ మార్కెటింగ్ చేసి ఎక్కువ బిజినెస్ చేసి కంపెనీని మీరు మీ ద్వారా మీ ఫ్యామిలీని మీ టీంని డెవలప్ చేయగలని మేము కోరుకుంటున్నాం. Thank you so much, sir. We next have Mr. Baji, sir. పద్మశ్రీ టౌన్షిప్స్లో నా జర్నీ వచ్చేసి 5 years. ఈ 5 yearsలో PST 29లో నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ రామతుల్లా గారి ద్వారా నాకు PST 29 నల్గొండ బ్రాంచ్ ఇన్ఛార్జికి నాకు అప్పు చెప్పారు. అప్పుడు అక్కడ నుంచి 36 నేను చూశాను, యాదాద్రి టౌన్షిప్ చూశాను, 38 కట్టాలు చూశాను, 41 చూశాను. ప్రజెంట్ ఇప్పుడు నేను తిరుమల గ్రీన్ ఫీల్డ్స్ పంతంగి వెంచర్ చదివి చూస్తున్నాను. ఈ 5 ఏళ్లలో అంటే ఈ కంపెనీ రాకముందు నా సెక్టార్ వేరు, దీంట్లో వచ్చేటప్పటికి నాకు ఎటువంటి అసలు ఈ ఫీల్డ్ గురించి నాకేం తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరి సహాయ సహకారాల ద్వారా అన్ని విషయాలు నేర్చుకొని ఈరోజు అన్ని విషయాల్లో క్షుణ్ణంగా దీని అవగాహన ఏర్పరచుకోగలిగాను. వీళ్ళందరికీ కూడా నాకు సహకరించినటువంటి ఎండి గారికి కానివ్వండి, భాస్కర్ గారు కానివ్వండి, రామతుల్లా గారి కానివ్వండి, అమ్మదాస్ గారు కానివ్వండి, నాకు ప్రతి విషయాలు కూడా వాళ్ళు అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా నేర్పించగలిగారు. నేను వచ్చేటప్పటికి ఈ ఫీల్డ్ గురించి నాకు ఎటువంటి అవగాహన లేదు. ఇక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేశారు వీళ్ళందరూ. వీళ్ళలో నన్ను కలుపుకొని వెళ్ళారు వీళ్ళందరూ. వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సార్. తర్వాత ఇక్కడున్న మార్కెటింగ్ మెంబర్స్ కూడా చాలామంది చాలా ఆప్యాయంగా మాట్లాడటం, వాళ్ళ వంతు సహాయ సహకారం బాగా అందిస్తున్నారు. నేను కోరుకున్నది ఏంటంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ సహాయ సహకారాలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. Next have Naresh, sir, to address us with his words. గత 8 నెలల నుంచి నేను పద్మశ్రీలో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను గత 2 సంవత్సరాలు కంపెనీలో వర్క్ చేసి వచ్చాను. గత 2014 నుంచి ట్రావెల్ అయ్యాను. సో దీంట్లో ఏంటంటే నేను చేసిన అన్ని కంపెనీలోకెల్లా ఇక్కడ అనేది కొంచెం చాలా బాగుంది. అండ్ సో ఏ కస్టమర్ దానికి నేను పద్మశ్రీలో ప్లాట్ ఉందండి అని చెప్పేటోళ్ళే చాలామంది ఉన్నారు. Honest person of Padmasri Township is the leader, president. He is the winner of the gift dairy. Padmasri Dairy 2020. Last one, 9 bookings, 9 participants. This is the best achiever and best performer. The gifts goes to Mr. Ramayya. ఆఫీస్ మొత్తం తండ్రి అనుకున్నట్టు మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ, మంచి సజెషన్స్ ఇస్తూ, మంచి డిజిటల్ మార్కెట్లో కూడా ఎలా చేద్దాం, ఇంప్రూవ్మెంట్ ఎలా చేద్దాం అని మంచి అడ్వైజ్ అండ్ గైడెన్స్ ఇస్తున్నారు మిస్టర్ షరీఫ్ గారు. మంచి తపన గానే బిజినెస్. అందరూ ముఖ్యంగా ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు పద్మశ్రీ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నా. అండ్ నా బిజినెస్ గురించి అయితే నేను ఆల్రెడీ ప్రీ ప్లాన్లో ఉన్నాను. డెఫినెట్లీ మార్చిలో నేను అనుకున్న సక్సెస్ సాధిస్తానని మీ సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. ఎన్ని అనేది చెప్పలేదు.
ఒకటి రియల్ ఎస్టేట్లో ఎక్స్పెషల్లీ ఇంత టార్గెట్ అని ఉండదండి. ఒక కస్టమర్ ఒక్క ప్లాట్ కొనడానికి వచ్చి 10 ప్లాట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే లైవ్ నేను చూసిన వాళ్ళు. చాలామంది బిజినెస్ అసలు కాదు ఇంక వెళ్ళిపోయే మూమెంట్లో కూడా బిజినెస్ అయిన వారు ఉంది. కొంతమంది వచ్చిన వారం రోజుల్లో కూడా బిజినెస్ అయిన వాళ్ళు ఉంది. సో నాకు తెలిసి నేను ఒకటే నేర్చుకున్న రియల్ ఎస్టేట్లో ఎంత ఓపిక ఉంటే అంత సంపాదిస్తామండి రియల్ ఎస్టేట్. మీ అందరికి ఇచ్చే మెసేజ్ ఒకటే, ఈ ఎవరి కిందనో జాబ్ చేసే బదులు మీరు ఒక్కసారి ఆలోచించండి. యావరేజ్గా 15,000 20,000 అలా మీరు పర్ మంత్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇక్కడ మనం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నేర్చుకోవడానికి ఒక 1 month 2 months పడుతుంది. రాగానే ఎవరికి బిజినెస్ రాదు. బట్ స్టిల్ ఒకటే కంపెనీలో ఒక 1 year 2 years మీరు వర్క్ నేర్చుకునే రాకన్నా మీరు ఉండండి, డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో మంచి లీడ్స్ జనరేట్ చేస్తూ కంపెనీ బిజినెస్ గురించి చాలా కృషి చేస్తున్నారు. వీళ్ళకి అవార్డు ఇవ్వడం కూడా కరెక్ట్గా అనిపిస్తుంది. ప్లీజ్ బెస్ట్ అవార్డు అనేది ఈ సిఎస్డి అనేది మనకు ఇండైరెక్ట్ బిజినెస్, అంటే డైరెక్ట్ కనిపించే బిజినెస్ మీరంతా అయితే ఇండైరెక్ట్గా మనకు జనరేట్ చేస్తూ లీడ్స్ మంచి సపోర్ట్ ఇస్తూ కంపెనీ పర్ఫార్మెన్స్లో కానీ కంపెనీ టార్గెట్లో కానీ బ్రాంచ్ టార్గెట్లో కానీ వీళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఈ సిఎస్డి అనేది ఇంకా యాక్టివ్ అయ్యి ఇంకా బిజినెస్ అయ్యి ఈ సార్ లీడర్షిప్లో ఇంకా ఎక్కువ బిజినెస్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? మేడం వచ్చి 1 year అయింది, కానీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా రియల్ ఎస్టేటే. కానీ అక్కడ ఎలా ఉంది కానీ ఇక్కడ మాత్రం మంచి యాక్టివ్గా మంచి బిజినెస్ ఇస్తూ తనకు వాళ్ళ హస్బెండ్ కూడా తీసుకొచ్చి మాకు మంచి ఒక లీడర్లా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కూడా ఇంట్రడక్షన్ చేసింది. ఈమె ఇలాగే మంచి సర్వీస్ ఇచ్చుకుంటూ బాగుండాలని మంచి బిజినెస్ కూడా చేయాలని మాకు మంచి లీడ్స్ కూడా జనరేట్ చేసి ఇవ్వాలని కోరుకుంటూ మనకు అన్ని విధాలుగా డాక్యుమెంటేషన్లో కానీ రిపోర్ట్స్లో కానీ ఎండి గారికి ఒక పిఏగా ఉంటూ మన అందరికీ సపోర్టింగ్గా ఉంది. ఈ మేడం ఇలాంటి బిజినెస్ ఇంకా మీరు కూడా ఇవ్వాలి మేడం, చేయాలి. ఓకే. రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చినప్పుడు చాలా టెన్షన్గా ఉండేది, అక్కడ వరకు ఇక్కడ వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి. సార్ వాళ్ళు అమ్మదాస్ సార్ అయినా బాజీ సార్ అయినా రేమతుల్లా సార్ అయినా చాలా సపోర్ట్ ఇచ్చి ఇక్కడ ఎలా వర్క్ ఎలా నేర్చుకోవాలి ఎలా చేయాలి అనేది సార్ వాళ్ళు చెప్పారు. సో అది ఫాలో అవుతూ ఇక్కడ వరకు వచ్చాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీ పద్మశ్రీ ఏజెంట్లు మొత్తం మాకు సపోర్ట్ చేస్తే మీకు మేము గట్టిగా సపోర్ట్ చేస్తామని మాటిస్తున్నాం సార్. So there's an elimination round apparently now. So you have to come with basically 2 people have to come together. Whoever loses it first then basically is eliminated. The person who wins goes to the second round and then we'll time it. నవాతే రాజేందర్ వంజరు రామాంజనేయులు. Okay, let's see who wins this game. Can we have a stopwatch or some timer? No, not for this. Yeah, correct. Let's. Going strong so far. అసలు ఆ లెక్క పట్టుకోవాలి, ఆ సార్ పట్టుకోవాలి. 30 seconds completed. తప్పు నీది. అసలు అలా పట్టుకుంటే ఏం వాసన 40 seconds completed. You have to show some enthusiasm, otherwise, yeah, that will happen. 2, 1.
అప్పుడు మీరు గెలుచుకుంటారు. I think this side is biased or something. Oh, now it's one step tougher. బాబు మరి మేము పోవాలి The reverberations can be seen. Come on. You can do Nara sir అక్కడ బలం Hey, I see another finger supporting. I see a finger supporting. Yeah. Drop it! Something is odd with the blue bucket. Meanwhile, can we have them 3, 2, 1? Hey, there are too many fingers! Hey, another third finger is touching. Even for him, Bahubali 2, please don't support. Let's start. ఇప్పుడు వాళ్ళిద్దరు అసలే 1-2 బాహుబలి నా పేరు మీద ఉన్నది అది రావట్లేదు సార్ దూరం Yeah. You don't have to your finger. Oh my God. 2 seconds. Yeah. Hey, Kayum, the third finger is touched.
In person, Your third finger is touching. Remove your third finger. Put it out in the air. Put it out. Put it out. Put it out in the air. Your finger is touching. You might be disqualified. Third finger should stick out. Yes. Not touch. Stick out. Not touch, stick out. You'll be disqualified, otherwise please don't stick your third finger. Yes. Please stick it out, stick it out. Stick out your third finger, please. Stick out your third finger, please, otherwise you'll be disqualified. Two fingers. I know. Please stick out your third finger should stick out. Straighten third finger. Third finger shouldn't touch, shouldn't support. It should not touch. Your third finger shouldn't touch. Should you stick out? Stick it out, stick it out. Even your third finger shouldn't touch. Stick it out, stick it out, stick it out. Stick out your third finger, don't touch. Your third finger should stick out, third finger should stick out. Yes, 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 yes. Third finger should not touch, third finger should not touch, third finger. Your third finger shouldn't touch either. Third finger, third finger, third finger. Stick out, stick it out, stick it out. Stick out your third finger, stick out your third finger. Stick it out, stick it out, stick it out. Your third finger should stick out. Third finger should stick out for you, for you, for you. Stick out your third finger, it shouldn't touch. Fourth, sorry. Even yours is. Stick out your fourth finger. Use the third finger, fourth finger. Stick out your fourth finger, please. Stick out, you're taking support. Stick it out, fourth finger. Sir, you need to. You shall be disqualified, I'm sorry. Your fourth finger. Oh yeah, fourth finger should stick out.
పిలియండి సార్. ఫోన్ ఆడుందమ్మా. బాహుబలి అంతే అంతేరా అంతే. ఈసారి మన బాయ్ అంజనే పైకి లేకూడదు పైకి లేకూడదు. చిన్నగా అంతే అంతే ఏదో చిన్నగా. Both fingers, stick it out. Put it out, put it out, put it out in the air. Put it out. Put it out. Put it out. Put it out. ये टच नहीं होना इससे, टच नहीं होना. Going good. Really? Stick it out. Wow. Let them play. Yes, we can do that. They're already winners. They're already winners, but let's see who's stronger. Somebody drop it. Your fourth finger is touching. आपका फोर्थ फिंगर, बट ठीक है. I think both of them deserve. How many seconds? 44. Only 15 seconds. Actually, 5 seconds will start. Now 55 seconds go. Okay. Yeah, 50 seconds. 5 seconds. 3 seconds to go. 1 minute. Wow, 1 minute completed. Wow, very fast. వీళ్ళు నల్గొండ టీం వాళ్ళు. నల్గొండ
ఈ గేమ్ ఆడాలంటే ఏళ్ళు పెద్దగా ఉండాలని సపోర్ట్ బాబు మరి 3వ ఏళ్ళు టచ్ కావద్దు, ఇటుక మాత్రం అసలే టచ్ కావద్దు. దూరం ఉంచండి. చిన్న చిన్న ఏళ్ళు ఆడుతుంది. ఎవరో సమాధానం చెప్పలా, నేను మిమ్మల్ని విచ్చేసాను అంటే నన్ను గుర్తించలేదు వచ్చి నేను ఫీల్ అవుతున్నా. Once again, everybody. నా పేరు ఎంఎస్ నారాయణ, అందరూ తెలుసుకున్నాం మేము. నా గురించి ఒక నిమిషం కంప్లీట్ చేసేసి ఆ తర్వాత మరి పద్మశ్రీతో నాకున్న అనుబంధం, నేను ఎలా ఈ కంపెనీలోకి వచ్చాను, మరి నేను ఏం చేశాను, ఇప్పటివరకు నేను ఎలా ఈ కంపెనీలో ఉన్నాను దాని గురించి నేను చెప్తాను. కొన్ని విషయాలు నేను పంచుకుంటాను మీతో. మరి నాది వచ్చేసి కృష్ణా జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు గ్రామం. తెలంగాణకి ఆంధ్రాకి బోర్డర్లో ఉంటుంది మా విలేజ్ అనేది. ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టినట్టు వాడడం నేను. మేమిద్దరు అన్నదమ్ములు, పెద్దవాడి నేను. సో నేను బిఏ డిగ్రీ తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. అయితే నాకు ఎప్పుడు కూడా జీవితంలో ఎదగాలి అనేటువంటి విపరీతమైనటువంటి తపన ఉండేది, నీతిగా నిజాయితీగా. అయితే ఎలా అని ఎప్పుడు కూడా ఆలోచన ఉంటా ఉండేది. అదే టైంలో నేను డిగ్రీలో ఉండగానే, నేను డిగ్రీ చదువుతూ ఉండగానే మార్కెటింగ్ రంగంలో నాకు అవకాశం రావడం జరిగింది. ది టైలర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి ఒకటి ఫైనాన్స్ కాన్సెప్ట్ సేలింగ్ వస్తే చాలా మందికి తెలుసు. అందులో నేను ఒక 7 years గా వర్క్ చేసి ఇన్స్పెక్టర్ స్టేజ్ వరకు నేను దాంట్లో కష్టపడి పనిచేయడం జరిగింది. సో తర్వాత మన కానాలో దాంట్లో వచ్చి మరి బయటికి కూడా అక్కడ బయట రావడం జరిగింది. ఆ తర్వాత నేను 1999లో విజయవాడలో ఒక జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అక్కడ రిక్రూట్ అయ్యి హైదరాబాద్ రావడం జరిగింది. మార్కెటింగ్ కంపెనీలో, బయోటెక్ కంపెనీ, కిసాన్ ప్లాంట్ బయోటెక్ లిమిటెడ్ అని చెప్పేసి దాంట్లో రిక్రూట్ అయ్యి రావడం జరిగింది. దాంట్లో సక్సెస్ఫుల్ గా నా కెరీర్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గానే మరి ముగించుకుని బయట రావడం జరిగింది దాంట్లో. ఆ తర్వాత నేను సొంతగా బిజినెస్ స్టార్ట్ చేశాను. 2005లో సొంత బిజినెస్ బయోటెక్ కంపెనీ సొంతగా స్టార్ట్ చేశాను. సో దాంట్లో ఏంటంటే ఒక 1.5 crore వరకు నేను లాస్ పోయాను. నేను ఏదైతే మార్కెటింగ్ లో నేను సింగిల్ ఎంపీని ఇంట్లో నుంచి తీసుకొచ్చుకోలేదు. నేను కంప్లీట్ మైనస్ తో నేను రావడం జరిగింది. హైదరాబాద్ అనేది వెబ్సైట్ లో నేను హైదరాబాద్ రావడం జరిగింది. దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెటింగ్ రంగంలో సంపాదించుకుని అది క్లీన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత బిజినెస్ పెట్టి నేను ఏదైతే సంపాదించుకున్నా నేను సంపాదించుకున్న డబ్బులు మళ్ళీ అందరూ పోగొట్టుకోవడం జరిగింది. మళ్ళీ మైనస్ లోకి వచ్చాను నేను బయోటెక్ కంపెనీ తర్వాత. అయితే బిజినెస్ నేను ఇప్పుడు చాలా మందిని చెప్తా ఉండేవాడు, మార్కెటింగ్ వాళ్ళకి బిజినెస్ ఎలా ఉంటుంది, జాబ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఎక్కువగా నేను ప్రైవేట్ జాబ్ అయితే ఎలా ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ అయితే ఎలా ఉంటుంది, బిజినెస్ అయితే ఎలా ఉంటుందని చెప్పి చెప్పినట్టు నేను ఫెయిల్ అవడం ఏంటి, ఎందుకు ఫెయిల్ అయ్యాయని చెప్పి ఒకసారి నేను రివ్యూ చేసుకున్నట్లయితే కనుక అది బిజినెస్ అనేది అది వన్ మ్యాన్ ఆర్మీ, నేను సింగిల్ పర్సన్. సో దాంట్లో చాలా రీజన్స్ కనిపించింది నాకు. సో తర్వాత మళ్ళీ ఏంటని చెప్పనేసి వెతుకుంటున్న సందర్భంలో రియల్ ఎస్టేట్ సంబంధించి నేను హైదరాబాద్ లో ఉన్నాను. విజయవాడలో ఒక రియల్ ఎస్టేట్
యాడ్ పేపర్లో వస్తే దానికి ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను విజయవాడ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీకి వెళ్ళాను, మాట్లాడాను. సో అక్కడ సిస్టమ్స్ కానీ నాకు ఎందుకో నాకు నచ్చలేదు. ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్న సందర్భంలో పద్మశ్రీ బ్రాంచ్ ఆఫీస్ బోర్డు కనిపించింది. నేను రోడ్డు వైపు నడుచుకుంటూ వెళ్తుంటే బ్రాంచ్ ఆఫీస్ బోర్డు కనిపించింది బందర్లాటల దగ్గర, విజయవాడ బందర్లాటల దగ్గర. సో చూసిన తర్వాత హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ అని చెప్పి మరి మన దగ్గరలో ఉన్న హెడ్ ఆఫీస్ వేరే రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది కదా, మన హైదరాబాద్ కంపెనీ కదా ఇది, ఒకసారి చూద్దాం అని చెప్పనేసి లోపలికి వెళ్ళాను. ఆ రోజు కూర్చున్నాను, ఏం జరుగుతుంది యాక్టివిటీస్ అని చెప్పి. నేను ఎందుకు వచ్చానని ఎవరైతే పరిచయం చేసుకోలేదు కానీ చూశాను. సో బాగానే ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పంటే ఎలా ఉంటుంది కొంత లోపల అలా డైలీ వెళ్ళి ఆఫీస్ లో కూర్చొని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. నన్ను ఎవరు అక్కడ పట్టించుకోవట్లేదు, నాతో ఎవరు మాట్లాడలేదు కానీ వెళ్ళి ఆఫీస్ లో కూర్చొని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఈ కంపెనీ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి ఎంక్వైరీ చేయడం, మార్కెటింగ్ వచ్చిన వాళ్ళని మరి కస్టమర్స్ ఎంక్వైరీ చేయడం, ఈ కార్యక్రమం చేసుకుంటూ ఆ తర్వాత వెంచర్స్ కూడా తిరిగి చూసుకున్నాను. వెళ్ళి నాకు నేనే వెహికల్ తెచ్చుకున్నాను, 2 వీలర్ తీసుకెళ్ళాను. అక్కడికి 2 వీలర్ తీసుకెళ్లి మన వెంచర్స్ ఏమేమి ఉన్నాయో, పద్మశ్రీ వెంచర్స్ ఏమేమి ఉన్నాయో, డెవలప్మెంట్ ఎలా చేస్తారు ఏంటని చెప్పనేసి ఆ వెంచర్స్ అని తిరిగి చూసుకున్న తర్వాత మరి ఎక్కడ కూడా కస్టమర్ గాని మార్కెటింగ్ పర్సన్ గాని మరి డిసప్పాయింట్ అయినటువంటి సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. పర్వాలేదు, ఈ కంపెనీ చేరితే బాగుంటుందని చెప్పిన నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు విజయవాడ బ్రాంచ్ లో నుండి హరిబాబు గారు బ్రాంచ్ మేనేజర్ గారిని కలిశారు. సార్ ఇది స్టోరీ, నేను ఈ రోజు నుంచి వస్తున్నాను ఇలాగా, మరి నేను చెయ్యాలని చెప్పి నిర్ణయించుకున్నానండి మీ కంపెనీలో రియల్ ఎస్టేట్, ఏం చేయమంటారు అని చెప్పి అంటే ఆయన నాతో మాట్లాడిన తర్వాత నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అన్ని చూసిన తర్వాత ఎండి గారు వస్తారండి, ఎండి గారు వచ్చిన తర్వాత మీరు ఎండి గారితో మాట్లాడితే బాగుంటుందని చెప్పి అనుకున్నాను. నేను చెప్పేదానికంటే కూడా సార్ మాట్లాడితే బాగుంటుందని చెప్పి అనుకున్నాను. 12 రోజు ఎండి గారు వస్తారు, ఆ రోజు రండి చెప్పన్నారు. వెళ్ళాను, ఎండి గారు కలిశారు, మాట్లాడాను, చాలా హ్యాపీ. మరి ఎండి గారు నేను కూడా సార్తో మాట్లాడిన తర్వాత 2019 సంవత్సరంలో పద్మశ్రీలో నా కెరీర్ స్టార్ట్ చేశాను. జస్ట్ పార్ట్ టైం గా ఎలాంటి టీం లేకుండా మరి నేను ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకుని మరి 4 సంవత్సరాలుగా నేను పోచంపల్లిలో ఉన్నటువంటి వెంచర్ లో బిజినెస్ ఇచ్చాను, గుండ్రాంపల్లిలో ఉన్నటువంటి వెంచర్స్ లో మంచి బిజినెస్ ఇచ్చాను. సో దాంతో మళ్ళీ రియల్ ఎస్టేట్ లో నేను మంచిగానే డబ్బులు సంపాదించుకుని మళ్ళీ ఒక చిన్న పని చేశాను. ఏంటంటే మళ్ళీ బిజినెస్ పెట్టాయి. ఈసారి బయోటెక్ కంపెనీ కాదు, కొత్త బిజినెస్ లోకి వెళ్ళాం. ఇబ్బందులు ఏముంటాయి, సమస్యలు ఏముంటాయి అని చెప్పి విషయాలు ప్రతి విషయం కూడా ఆయనకి తెలుసు. మరి ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి డిసిప్లిన్ అది చాలా అవసరం అండి రియల్ ఎస్టేట్ కంపెనీ. ఎందుకంటే మనం ప్రజల డబ్బుతో వ్యాపారం చేసేది, ప్రజలకు సంబంధించినటువంటి వ్యాపారం కాబట్టి ఇది. సో సిస్టమ్ అనేది, లెగాలిటీ అనేది, మన వెంచర్స్ లెగాలిటీ కానివ్వండి, సిస్టమ్ అనేది ఇన్ టైమ్ లో మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేయడం అని చెప్పేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మరి మన వెంచర్ ఏదైనా సరే ఎల్పిఎం వచ్చిన తర్వాత మనం మార్కెటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. కస్టమర్ ఏ రోజంటే ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయడానికి మరి మన మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంది. మరి మేనేజ్మెంట్ తెలియజేసుకుంటూ మన రాకేష్ గారికి అప్పగించుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నర్వస్ ఫీల్ అవుతాను, కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడలేను. నా పేరు కోటిరెడ్డి, నేను 8.5 సంవత్సరాల అనుభవం. డిగ్రీ ఎంబీఏ చదువుకుంటూనే డోర్ టు డోర్ నుంచి ఎంబీఏలోనే
నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో డెమాక్ ప్రాపర్టీస్ అండ్ దుబాయ్ బేస్డ్ కంపెనీలో 48,000 జీతంతో వర్క్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇచ్చేటువంటి జీతంతో సాటిస్ఫై లేక పద్మశ్రీ తోటి అసోసియేట్ అయి చేస్తున్నాను. అక్కడ ఒక సంవత్సరంలో సంపాదించే జీతం ఇప్పుడు నెలలో సంపాదించుకున్నాను. ఇంకా ముఖ్యంగా యువతకి చెప్పాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంపార్టెంట్. మనం ఎక్కడున్నాను ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నట్లయితే మనం ఎవరు ఏం టచ్ లేరు. పద్మశ్రీ అనేది ఒక మంచి ప్రొఫెషనల్ గా ఉన్నటువంటి కంపెనీ, హైదరాబాద్ లో ఉన్నటువంటి టాప్ 10 లో ఉన్నటువంటి కంపెనీ. సో యువత మంచిగా ఈ కంపెనీలో వర్క్ చేయడానికి త్వరలో ఎండి సార్ గాని తన ఆశయంతో పిఎస్ఆర్ఎం అని పద్మశ్రీ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ అని త్వరలో స్టార్ట్ చేస్తున్నాడు. ఇది ఎక్కడ ఇండియాలోనే ఎక్కడ లేనటువంటి కొత్త కాన్సెప్ట్. ఇది దిగ్విజయంగా అందరం సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంతకు మించి మాట్లాడాను. Thank you so much. డాక్టర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ ఇచ్చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు చాలా మంది శ్రీమూర్తులందరికీ నా ధన్యవాదాలు. సో రేపు వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా ఉన్న శ్రీమూర్తులందరికీ ఒక్కసారిగా అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో ఎవ్రీబడి వన్ మెయిన్ థింగ్ ఇస్ పద్మశ్రీ ఇస్ ద బ్రాండ్. ఈ పద్మశ్రీ గ్రూప్ లో నేను వచ్చి 3 years అయిపోయింది. ఈ 3 years ముందు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. సాఫ్ట్వేర్ నుండి నేను డిజిటల్ ఇంప్లిమెంటేషన్ తో పాటు మార్కెటింగ్ ఇంప్లిమెంటేషన్ కూడా చేశాము. సో ఈ విధంగా మార్కెట్ లో మన పద్మశ్రీకి మెయిన్ గా రిక్వైర్మెంట్ ఏంటంటే మన పద్మశ్రీ టౌన్షిప్ కి 4 దిక్కులుగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంగా ఏదైతే మనకి ల్యాండ్ కి దిక్కులు ఉంటాయో అలాంటి దిక్కులన్నిటి రహమతుల్లా గారి నాయకత్వం ఉంది మన తూర్పున. అమ్మదాస్ గారి మనకి ఆశీర్వాదం ఉంది, మనకి బాజీ గారి ప్రేమామృతం ఉంది, నరేష్ గారి నడవడి ఉంది, మంచి నడవడి ఉంది. సో ఇలాంటి మంచి నడవడి ఉన్న పద్మశ్రీ టౌన్షిప్ కి నేను రావడం చాలా ఆనందంగా ఉంది. దాంతో పాటు మన ఆగ్నేయం, నైరుతి, ఈశాన్య వాయువు లాగా ఆగ్నేయంలో మన జానీబాయ్ గారు, నారాయణ గారు, రాజేంద్ర గారు, హేయం గారు, వీరి అందరి ప్రేమామృతాలతో అందరితో కలిసి నేను ఇక్కడ వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ పద్మశ్రీ టౌన్షిప్ గారికి ఎండి గారు ఇటువంటి హెల్ప్ చేయడానికి కానీ, ఎటువంటి వర్క్ చేయడానికి కానీ, మీరు ఏదైనా చేస్తారంటే దానికి సపోర్ట్ చేయడానికి కానీ అన్నింటికీ ఆయన సహకరిస్తూ ఉంటారు. సో ఇలాంటి కంపెనీలు వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ. మీ అందరి ముందర సెలవు తీసుకున్నాను. My name is MD Khayyum. I am from Amangal. నేను ఈ కంపెనీకి రావడానికి కారణం ఏంటంటే రెండే. ఒకటి రియల్ ఎస్టేట్ లో డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు, ఇంకొకటి ఎండి సార్ డిగ్రీ చూసి వచ్చాను నేను ఆఫీస్. అంటే ఎవరైనా డిగ్రీ వరకు చదవడం, తర్వాత పీజీ. అయితే సారు ఇలాంటి డిగ్రీలు 4 చేశారు. అయితే ఆయన దగ్గర ఎంత అనుభవం ఉంది అదొక్కటి చూసి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. స్పెషల్ గా నా ఇంటర్వ్యూ ఎండి సారే తీసుకున్నారు. అయితే నాకు నేను ఆల్రెడీ సేల్స్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నది. దాన్ని బేస్ చేసుకొని నాకు మార్కెటింగ్ మేనేజర్ గా ఆ రోజు అపాయింట్ చేశారు సారు. అయితే తక్కువ టైంలోనే నేను మంచి రిజల్ట్ ఇచ్చాను. రిజల్ట్ ఇచ్చి ఇవాళ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ లో ఉన్నాను. దానికి కారణం ఎండి సారు, పిఎస్ రావు. అయితే ఏదైనా మనం డెవలప్ కావాలంటే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ రోజు ఈ హడావిడి ఇదంతా ప్రోగ్రామ్ చేసుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే నేను 2 విషయాలు చెప్పి కంప్లీట్ చేస్తాను. అయితే ఒకటి, రియల్ ఎస్టేట్ లో మ్యాన్ పవర్ చాలా అవసరం. మ్యాన్ పవర్ ఎందుకు అవసరం అంటే ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ అనేది కంపెనీ తయారు చేస్తుంది, కానీ దాన్ని మార్కెట్ లోకి తీసుకెళ్లలేదు. మార్కెట్ లోకి తీసుకెళ్లాలంటే అయితే మార్కెటింగ్ పర్సనే తీసుకెళ్లగలడు. అయితే ఈ మార్కెటింగ్ లో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో ఇప్పుడిప్పుడే మహిళలు కూడా ఎంటర్ అవుతున్నారు. అయితే మహిళలు కూడా మంచి రాణిస్తున్నారు. అయితే ఫ్యూచర్ లో కూడా వీళ్ళ అవసరం ఇంకా చాలా ఉంది.
అయితే స్పెషల్లీ షరీఫ్ సార్ చెప్పారు ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మళ్ళీ ఒకసారి మీ అందరికీ విషెస్ చేస్తున్నాను. అయితే పద్మశ్రీకి మార్కెటింగ్ పర్సన్ ఏం వాల్యూ ఇస్తుందో సార్, వేరే కంపెనీలో సైట్ విజిట్లు అనేవి ఫ్రీగా ఇవ్వరు, వాళ్ళకి ఇచ్చే శాలరీలో మళ్ళీ కట్ చేసుకుంటారు. కానీ మనకి ఇక్కడ పద్మశ్రీ ఫ్రీ సైట్ విజిట్ ఇస్తున్నది. తర్వాత మనకు ప్రొఫెషనల్స్ పిఎస్ఆర్ఎం పద్మశ్రీ టౌన్షిప్ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ద్వారా ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇండియాలో ఎక్కడైనా జాబ్ చేయొచ్చు, ఇది మాత్రం గ్యారంటీ. అయితే ఈ ట్రైనింగ్ తర్వాత ల్యాప్టాప్ ట్యాబ్లు ఇస్తున్నాము. ట్యాబ్ లో యూట్యూబ్ లో కంపెనీ అన్ని వెంచర్ వీడియోలు ఉన్నాయి. అన్ని వెంచర్ కస్టమర్ కి ఆ వెంచర్ వీడియోస్ అన్ని చూపించి ఓన్లీ సైట్ చూపించి క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత రియల్ ఎస్టేట్ లో ఏజెంట్ అవసరమా, కొంతమందికి డౌట్. డైరెక్ట్ కస్టమర్ ప్లాట్ తీసుకోవచ్చు, కానీ అలా తీసుకుంటే కొన్ని దగ్గర ప్రాబ్లమ్స్ జరుగుతుంది. ఎందుకంటే మార్కెటింగ్ పర్సన్ ద్వారా ప్లాట్ కొంటే కస్టమర్ డైలీ వెళ్ళి అక్కడ ప్లాట్ చూసుకోడు, ఏదైనా ప్రాబ్లం అయితే దాన్ని కస్టమర్ వరకు ఆ పాయింట్ వెళ్ళదు. అదే మార్కెటింగ్ పర్సన్ ద్వారా ప్లాట్ తీసుకుంటే ఆ విషయం ఏదైనా ఇల్లీగల్ ఏదైనా జరిగితే ఆ మార్కెటింగ్ పర్సన్ కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సార్ ఈ విధంగా జరుగుతుంది, మీ ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్ లో మీకు. ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు తెలిసిన ఒక డాక్టర్ 300 గజాల ల్యాండ్ తీసుకున్నాడు డైరెక్ట్ వెళ్ళి, అదే లిటిగేషన్ ల్యాండ్ ఉన్నది. అయితే కంపెనీ వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయరు, వాళ్ళు వస్తారు డబ్బులు తీసుకుంటారు రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్తారు అంతే. కానీ మార్కెటింగ్ పర్సన్ ఏం చేస్తాడంటే అక్కడ ఏమేమి డెవలప్మెంట్ వస్తున్నాయి, అసలు రేట్లు పెరుగుతాయా లేదా, ఆ ఏ జోన్ లో ఉంది, ఆ వెంచర్ లో మనం ప్లాట్ కొనొచ్చా లేదా, ఎంత వరకు కరెక్ట్ ఉందా లేదా అనేది మార్కెటింగ్ పర్సన్ మాత్రమే చెప్పగలడు. కాబట్టి రియల్ ఎస్టేట్ లో మార్కెటింగ్ పర్సన్ 100% అవసరము. ఎగ్జాంపుల్ ఏంటంటే మా రిలేషన్స్ కి ప్లాట్ ఇప్పించాను నేను, వాళ్ళు 2 ప్లాట్లు కొన్నారు. ఆ 2 ప్లాట్ల అమౌంట్ ఒక ప్లాట్ లో వచ్చింది, మన రీసేల్ చేశారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ వరకు నేను ఎదగడానికి కారణము ఈ మన బిఎం సార్ గాని, బాజీ సార్ గాని, అంబదాస్ సార్ గాని, వీళ్ళు చాలా నాకు హెల్ప్ఫుల్ ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎన్ఆర్ఐ సౌదీ కస్టమర్ నేను మా రిలేషన్స్ ప్లాట్ ఇప్పించాను. ఆయన రిజిస్ట్రేషన్ కి అటెండ్ అవుతానని చెప్పారు. అయితే సార్ తో మాట్లాడాను నేను. నైట్ 10:30కి సార్ కాల్ చేశాను, సార్ ఆయన అర్జెంట్ అంట వెళ్ళిపోతాడంట, మనకు రిజిస్ట్రేషన్ స్పాట్ లో కావాలంటుండు. సార్ తో నైట్ మాట్లాడితే మార్నింగ్ అంతా సెట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. అంటే అటువంటి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మనకు ఉన్నందుకు మనం గర్వపడాలి. ఈ పద్మశ్రీలో అందరూ డెవలప్ అవుతూ మనం కూడా డెవలప్ కావాలని కోరుకుంటూ ఈ ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.